సదన్న ఒక ఛానల్ పెట్టి చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ప్రజలని. సో చాలామంది సినిమాలు చేస్తూ చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. కానీ మీరు ఒక డిఫరెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. అంటే అది నేను ఏదో పెట్టాలని కాకుండా ఒక బాధ్యతతో మాత్రమే అది ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ నా తల్లి నేర్పిన భాష కోసమే నేను ఆ ఛానల్ పెట్టి నా యొక్క పని కొనసాగిస్తున్నాను. ఓకే. అండ్ మీరు జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇట్లా స్కిట్లు, కామెడీ స్కిట్లు చేస్తూ, యాక్టింగ్ చేస్తూ అంతా ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తున్నారు? బేసిక్గా చాలామంది ఒకటి చేస్తేనే బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు. సో ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తుంటారు? ఏం లేదు, ప్రతి మనిషికి ఉండేది 24 గంటలే. కాకపోతే ఏంటంటే అలసట లేకుండా, అలసటను మన దగ్గర రాకుండా, మన పని మీద చేసే పని మీద కనుక ఆసక్తి, ఇష్టం కనుక ఉంటే ఎన్ని పనులైనా చేయచ్చు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నాకున్నటువంటి సమయాన్ని, అంటే హాలిడేస్, మిగతా టైం స్కూల్కి వెళ్ళినా కూడా హాలిడేస్లో మాత్రమే ఇవి నేను చేస్తూ ఉంటాను ఎక్కువ. కాబట్టి అట్లా నా సమయం అనేది నేను వినియోగించుకుంటున్నాను. ఓకే. మీ స్కిట్లు చాలా చూస్తుంటాము, ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. ఒక సీన్ ఉంటుంది, కళ్ళు సీను. అసలు ఆ కళ్ళు సీన్లో బావా మరదలు అల్లుకొని బావా నేర్చుకుంటుంటారు, చూసినావా? ఆ సీన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం పల్లెలోకి వెళ్తే ఇలాంటి సీన్లు బాగా జరుగుతాయి, మనకు తెలియకుండానే న్యాచురల్ ఉంటాయి అసలు. ఎస్, అంటే పల్లె తత్వమే అట్లుంటుంది. ఆ పల్లెలో జరిగే సీన్లనే, అంటే వాస్తవ జీవితానికి దగ్గరగా వాళ్ళు చేస్తున్నప్పుడు నిజంగా కూడా అది కామెడీ ఉంటుంది. అట్లాంటి సీన్ తీసుకొని అట్లా రాయడం జరిగింది. ఎందుకంటే మనిషి తాగకముందు ఒక రకంగా ఉంటాడు, తాగిన తర్వాత ఇంకొక రకం, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అలా మనస్తత్వాన్ని బట్టి ఉంటారు. చాలా కామెడీ అనిపిస్తుంటారు మీరు తాగినప్పుడు, చేసినప్పుడు. ఓకే. మంచి నేపథ్యం ఉంటుంది అన్న మీ దాంట్లో. ఎందుకంటే బావమరుదులు కావచ్చు, ఫాదర్, మమ్మీ కొడుకు, అంటే అమ్మ కొడుకు మధ్యలో బంధము విలేజ్లో న్యాచురల్గా అనిపిస్తుంటుంది మీ యాక్టింగ్ చేసేటప్పుడు. అదంతా ఎలా చేస్తారు అన్న? ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తారు? ఆ కెమెరా ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తారు? అదంతా పెద్ద లైటింగ్ కూడా అనిపించదు, న్యాచురల్గా వెళ్తుంటుంది అది. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద ఈక్విప్మెంట్స్ ఏముండయి, మనకు ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగానే మనం షూట్ చేసుకోవాలి. మనం పొద్దున్నే చేసే సీన్లు ఉంటాయి కొన్ని. ఎగ్జాంపుల్, మేము గడసపోరడు సీన్ చేసేటప్పుడు అది 5-5:30 మధ్యలో తెల్లవారుతుంటే చేసేటువంటి సీను. మేము కరెక్ట్గా 4:30-5కు అక్కడ లొకేషన్లో ఉన్నాం. ఆ టైం తెల్లవారుతుంటే ఆ సీన్ చేసినాం. ఎందుకంటే అది దాటితే మనం చేయలేము, అంత సెటప్ చేయలేము. కాబట్టి కరెక్ట్ సహజ వాతావరణాన్ని మాత్రమే వాడుకొని చేస్తాం, ఏ ఈక్విప్మెంట్స్ లేకుండా. అట్లా అయితేనే ఈ చూసే జనానికి కూడా అరే ఇది బాగున్నదని అనిపిస్తుంది. అట్లా అందుకోసమనే మేము ఆ టైంను కరెక్ట్ వినియోగించుకొని సహజ వాతావరణంలోనే ఇప్పటివరకు అయితే కొనసాగిస్తున్నాం. అన్న, ఇదంతా ఏ విలేజ్లో చేస్తారు? ఆ యాక్టర్స్ని అంతా ఎక్కడ పట్టుకొస్తారు? అంటే ఆ విలేజ్ వాళ్ళే మీ చుట్టాలేనా? చుట్టాలని ఏమి లేదు. కాకపోతే ఇప్పుడైతే నేను ఎక్కడికైనా ప్రతి విలేజ్ వాళ్ళు మాత్రం మంచిగా సహకరిస్తారు. మా దగ్గర చేయండి సార్ అని అడుగుతారు. న్యాచురల్ ఎలా చేస్తారు? అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా ఫస్ట్? ఏ ట్రైనింగ్ లేదు. కొత్తగా రిలీజ్ అని పెట్టింది దీన్ని పోసింది దాకా ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. అందులో అమ్మ నాన్నగా చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా, వాళ్ళకి అసలు ఏం తెలియదు, వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకు ఓనమాలు కూడా రావు, కానీ చాలా బాగా చేసారు నాకు తల్లిదండ్రులుగా. నేనేంటంటే ఆ వ్యక్తి నుంచి వెళ్ళి మన క్యారెక్టర్ నేను ఏదైతే రాసుకున్నానో నేను వాళ్ళ నుంచి వెళ్ళి ఎంతవరకు రాబట్టుకోవాలో అంతవరకు వాళ్ళతో చేయిస్తూ ఉంటా. ఆ ఇంట్రెస్టింగ్ అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక మనిషి మీద కోపానికి రావడం వల్ల ఫలితాన్ని కరెక్ట్ ఆశించిన ఫలితాన్ని మనం పొందాం. అందుకోసమనే మనం ఓపికతో, సహనంతో కనుక చేయిస్తే నేను ఏదైతే ఆశించినో, ఒక దర్శకునిగా ఏదైతే ఆశిస్తానో ఆ ఫలితాన్ని నేను పొందగలుగుతా, అది జనానికి నేను చూపించగలుగుతా, జనం మెప్పించుకొని మళ్ళీ వాళ్ళ ద్వారా ప్రశంసలు అందుకోగలుగుతాం. అంతే అంతే, ఆ ఓపికనే ఇంపార్టెంట్. యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అంత మంచిగా నటించారు. సో విలేజ్లో న్యాచురల్ వ్యక్తులను తీసుకొని మీరు యాక్టింగ్ చేయించుకుంటున్నారంటే మామూలు విషయం కాదు. పని మీద ఉండేటువంటి శ్రద్ధ కావచ్చు, ఆ నటన మీద ఉండేటువంటి శ్రద్ధ కావచ్చు, ఆ ఆసక్తి, చేయించేటువంటి విధానమే ఇక్కడ చాలా కీలకం. ఇక్కడ నాకు తెలిసి శిక్షణ అనేది సరే, మనం ఎట్లా ఉండాలి, ఏంది కెమెరా ఎట్లా ఉండాలి, మనం డైలాగ్ని ఎట్లా వలకాలి, ఇవన్నీ మనం అలా నేర్చుకుంటాం కావచ్చు. కానీ సహజ సిద్ధంగా కూడా ప్రతి మనిషి నటుడే, ప్రతి మనిషి కూడా నటుడే. అందరు నటులే. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ప్రతి మనిషి నటిస్తాడు. ఇక్కడ ఈ ప్రపంచంలో నటించని వ్యక్తి అనే వాళ్ళు ఎవరు లేరు, అందరికీ నటనచ్చు. కాకపోతే ఏంటంటే కెమెరా ముంగట చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లోనే చేయాలి. కాబట్టి ఆ డైలాగ్, ఆ సీన్కి అనుగుణంగా మనం మాట్లాడాలి. కాబట్టి
అక్కడ కొంచెం ఫియర్నెస్ భయం అనేది స్టార్ట్ అవుతుంది అంతే తప్ప అందరూ నటులే ఇక్కడ. ఓకే, కాబట్టి దానికి అనుగుణంగా మనం చేయించుకుంటాం. అన్న సదన్న ఒక ప్రాజెక్ట్ చేయాలంటే 24 క్రాప్స్ పని చేయాలంటారు. మీరు ఎన్ని క్రాప్స్ పెట్టి పని చేస్తున్నారు మరి? ఇప్పుడు నేనే రైటరు, నేనే డైరెక్టరు, నేనే నటుడిని, ప్లస్ మిగతా మా కెమెరామెన్ ఉంటాడు వేరే, నేను కావాల్సి తీసుకుంది. ఇక మిగతా పనులన్నీ ఆర్ట్ డైరెక్టరు ఇవన్నీ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కానీ మేమే చేసుకుంటాం. ఇది ఎడిటింగ్ ఇదంతా ఎడిటింగ్ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ మా చిన్న అబ్బాయి చేస్తున్నాడు. ఓ ఇక్కడ తను ఇప్పుడు. ఓకే, మా చిన్న అబ్బాయి మాత్రం ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుండ్రు. మిగతా డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్ళి చేయించుకుంటాం, కెమెరామెన్ వేరే వస్తాడు. ఇంకా నాకు కావాల్సిన కథ కోసం నేను లొకేషన్లు సెర్చ్ చేసుకుంటా, నా క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఆర్టిస్టులను ఎంపిక చేసుకుంటా, ఇదంతా వర్క్ అంతా నేనే చేసుకుంటాను. ఓకే, నిజంగా సదన్న కామెడీ చూసి చాలామంది ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవుతున్నారు. కానీ సదన్న ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉంటారు అనేసి కూడా చాలామందికి క్వశ్చన్ ఉంది. కొంతమందికి మీ దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసేమో కానీ మిగతా వాళ్ళకి తెలియదు. ఒకసారి మా ఆడియన్స్ కోసం. పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగర్తి. ఇప్పుడు ప్రజెంట్ అది పెద్దపల్లి జిల్లాకు పోయింది. అక్కడనే పుట్టి పెరిగిన 10వ తరగతి వరకు అక్కడనే చదువుకున్నా. ఆ తర్వాత 10వ తరగతి తర్వాత ఇంకా నేను సుల్తానాబాద్లో ఇంటరు, డిగ్రీ ఎస్ఆర్ఆర్ కరీంనగర్లో 2 పీజీలు, బీఎడ్, టీటీసీ ఇట్లా వేయడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మేమైతే కొట్టలేకపోయాము, ఇక్కడికి వచ్చాము. సో అది కొట్టడానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి రావడానికి? ఇక్కడ ఉద్యోగం కావచ్చు, రంగం ఏదైనా కావచ్చు, ఒక బలమైనటువంటి సంకల్పం, అంటే నేను ఈ రంగంలో రాణించాలి అని అనుకున్నప్పుడు ఒక బలమైన సంకల్పం కనుక ఉంటే, దానికోసం ఓపికతో పనిచేసినట్టయితే తప్పకుండా, అంటే నువ్వు ఏ రంగమైనా ఒడిదొడుకులు ఖచ్చితంగా ఉంటాయి, వాటిని ఎదుర్కొని ముందుకు పోయేటువంటి ఆ బలమైనటువంటి ఆ సంకల్పం ఉంటుంది చూసిరా, దాన్ని కనుక ఎంపిక చేసుకుంటే తప్పకుండా రంగం ఏదైనా మనం నిలబడతాం. ఉద్యోగం కూడా అంతే. అసలు మనకేం అవసరం, ఇప్పుడు నేను యాక్టర్గా నేను నా యొక్క రంగాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు యాక్టర్గా నేను ఏం చేయాలి, నాకు ఎలాంటి పాత్ర వచ్చింది, డైరెక్టర్ గారు ఏం చెప్పారు, నేను ఎట్లా చేయాలి, తను చెప్పింది ఏంది, ఇంకా నేను దానికి ఏమైనా బెటర్ చేయగలనా, ఇట్లాంటివన్నీ మనం చేసుకున్నట్టయితే అందులో మనం ఒక నటునిగా ప్రూవ్ చేసుకోగలం. అట్లనే ఉద్యోగం కూడా అంతే. ఇప్పుడు నేను ఒక టీచర్గా నేను జాబ్ కొట్టాలనుకున్నప్పుడు దీనికి ఏం అవసరం అదే చదవాలి. ఇప్పుడు మార్కెట్లో బండెడు పుస్తకాలు ఉంటాయి, రకరకాల పుస్తకాలు, అన్నీ అవసరం లేదు కదా, మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే పట్టుకోవాలి. అట్లా పట్టుకున్నప్పుడే ఎందులోనైనా మనం రాణించగలుగుతాం. నాకు తెలిసింది గంతే. అందుకే నేను మిగతా ఎవరితో నాకు సంబంధం ఉండేది. నేను ఒక కామెడీని ఎట్లా రాసుకోగలగాలి, జనాన్ని ఎట్లా నవ్వించగలి, ఇక్కడి వరకే ఉంటా. మిగతా టైంలో నాకు ఏ సంబంధం ఉండదు. అందుకే నేను మిగతా అంశాలలో ఇంట్లో నేను ఇన్వాల్వ్ కాను. ఓకే, ఇంత చిన్న కథల్లో ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి పెద్ద మూవీస్ తీస్తే ఇంకెట్లుంటుందో ఊహించుకుంటున్నాం మేము. ఎందుకంటే చాలా మంది మీ కొలీగ్స్ కూడా కావచ్చు, చాలా మంది కొంతమంది డైరెక్షన్ చేసి సక్సెస్ లో కూడా ఉన్నారు. ఇక పేర్లు చెప్పొద్దో కానీ. అండ్ మీరు ఎంచుకునే కథలో కూడా సందేశంతో పాటు హాస్యం కూడా ఉంటుంది. సో ఆ కథలు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎస్, అంటే ఒక కథని ఏదో మామూలుగా తీసుకెళ్తే అది ఒక కథ 2 కథలు చూస్తారు, పర్లేదు, అందరికీ యాక్సెప్టేషన్ లేదు. ఇక్కడ నవరసాల్లో హాస్యం అనేది ఎవర్ గ్రీన్. అప్పుడు ఇంకా ముందు ఎప్పుడైనా కూడా నవ్వడం అనేది ప్రతి మనిషికి అవసరమే. ఆ నవ్వు అనేది ఒక పెద్ద ఔషధం కాబట్టి నవ్వుతో కనుక ఒక కథ ప్రదర్శింపబడితే, ప్రజెంటేషన్ చేయగలిగితే ఆసక్తితో చూస్తారు ప్రేక్షకుడు. అందుకోసమనే నేను ఆ హాస్యాన్ని ఎంపిక చేసుకొని హాస్యాన్ని జోడించి కథ రాసుకొని అందులో ఒక సందేశం. ఎప్పుడైనా మనిషి జోవియల్గా హ్యాపీగా ఏదైనా చేయగలుగుతాడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయడు. అదే తను నవ్వుతూ చేసినానికి ఏర్పడదు, అరే ఈ నవ్వుతో విని అందులో ఒక సందేశం కూడా ఉన్నదంటే దాన్ని ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాడు. అందుకోసం నా ప్రతి కథలో హాస్యంతో కూడినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటిది ఉంటుంది చిత్రం. ఓకే, అండ్ సదన్న 10-15 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నారు, చాలా స్కిట్లు చేశారు. సో ఇప్పటి వరకు మీకు తగిన గుర్తింపు వచ్చిందా? రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఏ గుర్తింపు కోసం పనిచేయట్లేదు, అసలు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఎస్, అంటే అవార్డులు రావాలని, ఇంకేదో పేరు రావాలని, నేను పాపులర్ కావాలనే ఆలోచన నాకు ఎప్పుడు లేదు. అది దానికోసం నేను ఎప్పుడు ఆలోచిస్తలేను. నేను ఒక కథ రాసిన తర్వాత నెక్స్ట్ కొత్త కథ ఏం రాయాలి, ఎట్లా నవ్వించాలనే ఆలోచన తప్ప ఇవన్నీ కాదు. ఒక ప్రేక్షకుడు బాగుంది అన్నది చూసిరా, అది పెద్ద బహుమతిలాగా అనిపిస్తుంది నాకు. చాలు, ప్రేక్షకుల ఆదరణే నాకు పెద్ద బహుమతిగా భావిస్తా. నేను పేరు కోసం, అవార్డుల కోసం ఎప్పుడు పని చేయలేదు.
ఆ ఎక్స్పోజర్ కోసం కూడా నేను పని చేయట్లేదు, ఓకే. చేస్తలేదు. సదన్న సినిమాలు చేయకపోవడానికి కారణాలు ఏంటి మరి? నాకు కుటుంబం ఉన్నది, నా మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టొచ్చి ఈ రంగంలో నాకు అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు. సినిమా వేరు, నా షార్ట్ ఫిల్మ్ వేరు. కాబట్టి నాకున్న పని నేను చేసుకుంటూ నాకు వెసులుబాటు అంటే ఖాళీ ఉన్న టైం కావచ్చు, సెలవు దినాల్లో కావచ్చు, నేను షార్ట్ ఫిల్మ్ చేసుకుని జనాన్ని ఎంటర్టైన్ చేస్తాను. కానీ సినిమా రంగానికి వచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్లో నేను వెళ్ళాలి, వాళ్ళు ఇచ్చినటువంటి టైంకు నేను వెళ్ళాలి. కాబట్టి అది నాకు వీలు కావచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు యాక్టింగ్లోనే అవకాశాలు కూడా నాకు అంత పెద్దగా ఏం రాలేదు. వచ్చినాయి, ఎవరైనా పిలిస్తే పోతున్నా, చేస్తున్నా, వస్తున్నా. రాకపోవడానికి కారణం ఏంటన్నా? కారణం నేను అసలు కామెడీ నచ్చలేదు అంటారా? అట్లానే ఏం లేదు. ఇప్పుడు మీ పాత్ర, మీ స్వభావం, నా స్వభావం వేరు. వాళ్ళు రాసుకునే కథలో నాలాంటి క్యారెక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళు పిలవలేదు తప్పేం కాదు. నా క్యారెక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎవరో పిలుస్తున్నారు, పోతున్నా, చేస్తున్నారు. ఎందుకన్నా మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, పెద్ద పెద్ద మూవీస్లలో చేస్తున్నారు, ఫారెన్ ట్రిప్లకు వెళ్తున్నారు. మరి సదన్న విలేజ్కి అంకితం, విలేజ్ స్కిట్లకి అంకితమా? మరి మీ అభిమానులకు ఏం చెప్తారు మరి? సంతోషం, నేను అక్కడనే హ్యాపీగా ఉంటానా. నేను ఉన్న దానిలో చేసి ఏదో జనానికి మట్టి వాసన పీడ్చుకుంటూ మట్టిలోనే ఉంటారట. చాలా ఎట్లయితే మనం సంతోషంగా బతుకుతున్నాం కదా. అందుకో నేనేమంటాను, నేను రాణించాలని, నేను ఎక్కడో ఉండాలని రాలేదు ఈ రంగానికి. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ నా పని నేను చేసుకుంటూ పోతాను కదా. నాకు కొంతమంది విలేజ్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు, ఇంకెన్నాళ్ళు రా ఈ ఊర్లోనే చేస్తావు, బయటకు వెళ్ళి అని కూడా అంటుంటారు కదా వాళ్ళు. ఆ ప్రశ్నలు నాకు రాలే. నన్ను చూసినప్పుడు అన్న బాగున్నాయన్న మీరు చేసేటి, నెక్స్ట్ ఏమొస్తుంది అనే క్వశ్చన్లే విన్నాను తప్ప సినిమాలకు ఎందుకు పోతలేవు అవి అంటే సరే అడుగుతాను. నేనేమంటానా, ఇప్పుడు సినిమా వేరు, షార్ట్ ఫిల్మ్ వేరు, వేదికలు వేరు. కాబట్టి వాళ్ళకు అనుగుణమైనటువంటి పాత్రలో నేను ఇమ్మడకపోవచ్చు. అలాంటి అవకాశాల ఏమైనా పాత్రలు వచ్చినప్పుడు నేను వచ్చి చేసిపోతున్నా, అట్లానేం లేదు. ఓకే. ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా మరి ఫ్యూచర్లో? ఏమైనా పెద్ద మూవీస్ ఏమైనా? ఇప్పుడు 8 సినిమాలు చేస్తున్నా. వావ్, సూపర్. అంటే ఏదైనా పెద్ద హీరోతో ఏమైనా ఉంటే మా సదన్న ఫ్యాన్స్? ఎస్, ప్రెజెంట్ అంటే హీరో శ్రీకాంత్ గారి లయ కాంబినేషన్లో ఒక సినిమా వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సందీప్ కిషన్ గారి మూవీ, అందులో ఒక క్యారెక్టర్ చేసిన. రీసెంట్గా అనుమాన పక్షిలో కూడా ఒక క్యారెక్టర్ చేసిన. ఓకే. అట్లా 8 సినిమాలు. ఇంకా మన సులభ్ కాంప్లెక్స్ అని అందులో లీడ్ రోల్ చేసిన. ఓకే అన్న, మేము ఒక క్వశ్చన్ అడగొద్దాం. మరి బేసిక్గా తెలుగు యాక్టర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు అనేసి కూడా చాలామంది అనుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు కూడా, మంచి టాలెంట్ పర్సన్స్ కూడా ఉంటారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు అనేసి కూడా బాధపడుతుంటారు కొంతమంది. వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. నిజంగా అవన్నీ జరుగుతుంటాయి లోపల? అవి నాకేం తెలియదు అసలు. నాకు ఎందుకంటే నాకు తెలిసింది ఒకటే, వచ్చిన అవకాశంలో నటించడం, పోవడం, ప్లస్ మళ్ళీ నాకున్న పని నేను చేసుకోవడం తప్ప ఇంకా మిగతా అసలు నేను అదే చెప్తున్నా, నేను ఎందులో ఇన్వాల్వ్ కాను. నాకు అసలు నా రూటే సపరేట్ అంతే. ఎందుకంటే నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. నాకు 10 పైసలు ఉంటే ఆ 10 పైసలనే నాకు కావాల్సినవి సమకూర్చుకొని బతకాలనుకుంటున్నాను. 10 పైసలు ఉన్నప్పుడు నేను 100 రూపాయల కోసం ఆలోచిస్తలేను. నేను నా కోసం ఆలోచిస్తాను, నా కుటుంబం కోసం ఆలోచిస్తా, ఈ సమాజంలో ఉన్న వాళ్ళకు ఎలా నవ్వించాలని ఒక ప్రయత్నం చేస్తాను, అంతే తప్ప ఇంకా నాకు మిగతా విషయాలు తెలియదు. ఓకే. సదన్న మాటలు చూసి ఒకప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు ఇప్పుడు నవ్వుకుంటున్నారు, ఏం చెప్తారు? లేదంటే భాష, అది ఆ భాషాపరమైనటువంటి అంశం అది. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ భాష అంటే హాస్యం అపహాస్యమైంది అన్నటువంటి కొన్ని సందర్భాల్లో అది కొంత బాధ అనిపించింది. అంటే అందుకోసమనే ఈ భాష మాట్లాడితే ఎందుకు ఇట్లా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, దాన్ని ఎందుకు హేళన చేసుకోవాల్సి వస్తుంది, అపహాస్యం ఎందుకు అవుతుంది అనేది బాధ అనిపించేది. అందుకోసమనే ఆ భాషకు ఒక గౌరవాన్ని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో నేను నా తల్లి భాషను ఎంపిక చేసుకున్నా. నేను మొదట అడుగు వేసినప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఈ భాషతో పోతే నీకేం భవిష్యత్తు ఉంటుందని అడిగారు. అంటే నాకు భవిష్యత్తు లేకపోయినా పర్లేదు కానీ నా తల్లి భాషకు ఒక గౌరవం రావాలి, దానికోసం నేను పనిచేస్తా అని చెప్పిన. నాకు వేరే ఏది అవసరం లేదని. ఇప్పుడు అట్లా నేను పనిచేస్తాను. గుర్తింపు వచ్చింది ఈ భాషకి, తెలంగాణ భాష. సంతోషం. ఇప్పుడు ఒకప్పుడు సినిమా రంగంలో ఏదో ఒక పాత్రకు పరిమితమైనటువంటి ఈ భాష ఇవాళ ప్రతి పాత్రకు విస్తరించి ఇలా వెండి తెరకు ప్రధానమైంది. చాలా సంతోషం కదా. నా ఇప్పటి వరకు మాటలు చెప్పారు. చాలా స్కిట్లు చూస్తుంటాం, ఎస్పెషల్లీ విలేజ్లలో కూడా చాలామంది చూస్తుంటారు. ఆ తాగుబోతులో ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెడతారన్న మీరు. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం తాగినప్పుడు ఒక ఇన్నోసెంట్ ఆ ఫేస్, ఒక్క ఎక్స్ప్రెషన్ మా ఆడియన్స్ కోసం. మామూలుగా ఏమంటున్నా, మన క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటేనే
మనం జనాదరణ వస్తుంది. నేను తాగి నార్మల్గా మాట్లాడితే ఉండదు కదా. సో బామాజీ ఇప్పుడు నీకు తెలుసు నాకు తెలుసు నడవ వానికి తెలుసురా వాని తెలియదు కదా నేను చూసుకుంటారా ఇగో ఇల్లు అన్నప్పుడు అర్రుండాలి మోర్ అన్నప్పుడు బొర్ర ఉండాలి. అంటే ఆ సందర్భాన్ని బట్టి ఇన్వాల్వ్ అవుతాం అన్న. మీరు అయితే ప్రతి దాంట్లో చిచ్చులు పెడతారన్న. విలేజ్ లో ఏమంటారు ప్రతి సంసారంలో ఏమంటారు కదా, నాకు చెప్పడానికి వస్తలేదు. ప్రతి ఇంట్లో ఒక చిచ్చు పెడతారు, అట్లా పోయేటోళ్ళు కూడా గెలుకుంటారు. అంటే ఆ కథను బట్టి ఆ యొక్క కథను బట్టి ఏదో పొద్దు బాత్రూమ్ పోయేటోని కూడా గెలుకుతారు. అంటే క్యాజువల్ నడుచుకుంటా పోయేటప్పుడు కూడా ఎవనో ఒకటి గెలిగించి వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టడానికే ఉంటారు మీరు. అంటే ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్లు ఉంటాయి అన్నట్టు. ఊర్లలో జనరల్ గా కొంతమంది ఉంటారు రియాలిటీ వాళ్ళు ఏంటంటే అంటే రియల్ అంటే ఇప్పుడు వన్ రోజు 10 మంది తిట్టని బాధపడ్డాడు సంబరపడతాడు. ఎందుకంటే వాని తత్వం అలాంటిది. అంటే సీరియస్గా తీసుకోడు, మళ్ళీ తెల్లారి గట్టినే బిహేవ్ చేస్తాడు. అంటే ఆ క్యారెక్టర్ ఒక్కొక్కటి. అందుకోసమే మనిషిని బట్టి మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒక తీరు ఉండరు రూపంలో, అందరి మనస్తత్వాలు కూడా ఒక తీరు ఉంటాయి. కళ్ళు తాగి మోషన్స్ పెడితే అయ్యో చెప్పే బామ్మడికి నేను రేపు చచ్చిపోతున్నా ఒకసారి చివరి చూసి చూడమని అంటారు, చూసినావా? అది నవ్వి చచ్చిపోయినామన్న సీన్ చూసి. అయితే అసలు ఎట్లా వస్తాయి అన్న ఈ థాట్స్ అన్ని అసలు? ఎందుకంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే ఎక్కువ నేను అట్లా చేస్తూ ఉంటా. మిగతా టైంలో నార్మలే, అట్లనే ఉండదు నాకు. ఎందుకో ఆ క్యారెక్టర్ అంటే నాకు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితేనే కదా మనం చేయగలుగుతాం. ఒకసారి నన్ను ఊహించుకోన్నా మీ బామ్మడిదా మీ బావ ఎట్లా ఊహించుకో. చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు అన్న మీరు చెప్పడానికి. మాటల్లో కూడా ఏం తెలియని అమాయకంగా కనిపిస్తారు, కానీ చిచ్చులు పెడతావు. అసలు మా ఇంట్లో అయితే రెగ్యులర్ గా చూస్తుంటారు మీ స్కిట్స్ అవన్నీ. అంతే కథను బట్టి, అంటే మనం కథను బట్టి ఆ క్యారెక్టరైజేషన్, మనం ఆ కథలో ఉన్నటువంటి పాత్ర, ఆ పాత్ర యొక్క ఔచిత్యం, ఇవన్నిటిని మనం మేళవిస్తే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది లవ్ చేసుకుంటుంటారు, లివింగ్ లో ఉంటారు, అండ్ లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్ గా లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రేమలో పడితే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే జీవితాంతం ప్రేమలో పడ్డప్పుడు ఎంతనైతే ఆనందంగా ఉంటారో ఆ జీవితకాలం ఇద్దరు పెళ్లి చేసుకుని అదే ఆనందంగా ఉండాలనేదే అది నిజమైనటువంటి ప్రేమ అనిపిస్తుంది. ఇవి ఏంటంటే ఏదో అవసరాల కోసము కలిసిపోయి విడిపోయేటువంటిది ప్రేమ కాదు. మధ్యకాలంలో లవ్ బ్రేకప్ అయితే చాలా మంది సూసైడ్ దాకా వెళ్తున్నారు. సో మేబీ ఏ కారణాలు అయ్యిండొచ్చు అంటారు? ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మంచి చెడు అన్నీ చెప్పేటోళ్ళు. అంటే పెద్దవాళ్ళు ఉండేటోళ్ళు, ఇంట్లో పెద్ద మనుషులు ఉండేటోళ్ళు, పిల్లలు ఏదన్నా తప్పుదారులు వెళ్తే చెప్పేవాళ్ళు ఉండేటోళ్ళు. వాళ్ళంతా వ్యక్తిగత కుటుంబాలు అయిపోయినాయి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. కాబట్టి వాళ్ళకు అవగాహన తక్కువనే, వీళ్ళకు అవగాహన తక్కువనే అన్నట్టుగా చెప్పేవాళ్ళు లేక పిల్లలు దబ్బడం ఈ ట్రాక్ అట్లా తప్పుతుంటేమో అనిపిస్తుంది. నిజంగా ఈ ఫీల్డ్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, పరిశీలనే నా గురువు. చిన్నప్పటికెళ్ళి నేను ఎందుకో నా 9వ సంవత్సరం నుంచెల్లే నేను అంటే ఒక నటుడిని కావాలి, ఏదో చేయాలన్నటువంటి చిన్న తపన ఉండేది. ఇంకా తర్వాత ఇట్లా ఆ ఇంట్రెస్టే ఇక్కడ తీసుకొచ్చింది. అంటే పలానా యాక్టర్ని చూసో, పలానా హీరోయిన్ చూసో అట్లానేం లేదు. అసలు మాకు అంత అవగాహన లేని టైం అది. అరే అన్న మరి అంత అవగాహన ఉండదు అంటే అప్పుడు నేను పుట్టి పెరిగింది చాలా పల్లెటూరు. అసలు మాకు ఏ ఇయర్ అన్నది నేను చెప్పేది 82. ఓ 82. అమ్మ అసలు ఏ సౌకర్యాలు, రోడ్డు సౌకర్యం సరిగా లేనటువంటిది. అసలు మాకు ఇవన్నీ తెలియని ప్రదేశంలో పెరిగినటువంటి వాళ్ళం. కాకపోతే మా ఊళ్ళో బుర్ర కథలు ఇట్లాంటివి ఉండేది. ఆ తర్వాత కొద్ది రోజులకు 16mm అనేది ఒక సినిమా పెట్టి ఓపెన్ థియేటర్, అప్పుడు సినిమా తెలుసు. అన్న బుర్ర కథలు అంటే చాలా మందికి ఇష్టము. మాకోసం ఏమైనా ట్రై చేస్తారా బుర్ర కథ? అప్పుడు అంటే చూసేటోళ్ళం, బుర్ర కథలు చూసేటోళ్ళు, చెప్పేటోళ్ళం. అప్పుడు మీరు చెప్పేటోళ్ళన్నా ఫస్ట్ బుర్ర కథ? ఒక్కసారి మా ఆడియన్స్ కోసం అన్న అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అయితే ఒక చిన్న బిట్టు ఇట్లా లేచి కూర్చోాలి మేమందరం. ట్రై మామూలుగా అప్పుడు నేను ప్రధాన కథకునిగానే ఫస్ట్ బుర్రకథ ప్రధాన కథకుని ఏంటండి. ఓకే. వినరా భారత వీర కుమార వీరుల చరితము తందాన తాన, ఇట్లా అంటే ఈ ట్రాక్లో సాగుతూ ఉంటాయి. అది ఒక్కొక్కటి రిథం ఒక్కొక్క టైప్ ఉంటుంది ఆ కథను. అటు వచనం ఉంటుంది, ఇటు ఒక పక్క పాట సాగుతూ ఉంటుంది. ఓకే. చాలా మంది బుర్రకథలు చెప్తూ కూడా జీవనం సాగిస్తుంటారు. నిజంగా వాళ్ళకి గుర్తింపు వచ్చిందన్న ఇప్పటివరకు? అప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా అంటే
ప్రాచీన కళా వైభవం అంతా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంత ఈ టీవీలు ఇప్పుడు చేతులకు సెల్ ఫోన్ వచ్చేసింది, ప్రపంచం అంతా చేతుల్లో ఉన్నది. కాబట్టి మిగతా వాటి మీద ఆసక్తి వేయండి, ఏదో డెవలప్మెంట్ అనేటువంటి అందరం ఇట్లా బతకాలి అట్లా బతకాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది కాబట్టి ఆ విజన్లో బతుకుతున్నారు తప్ప ఇంకా మిగతా వాటిని ఏం లేదు. ఇప్పుడు సినిమాలైనా వాళ్ళకు అందరు చూస్తారనేది ఏం లేదు కదా, ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు చేతులలో పెట్టుకొని. ఒకప్పటి నుంచి చూస్తున్నారు, ఇప్పుడు ఇంత డెవలప్మెంట్స్ అయింది, ఇంత డెవలప్స్ వచ్చినాయి, ఇవన్నీ మీరు ఏకీభవిస్తున్నారన్న ఇలాంటి డెవలప్మెంట్స్ రావడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఎప్పుడన్నా? అట్లనే లేదంటే ఇక కాలాన్ని బట్టి కాలమాన పరిస్థితులను బట్టి మనిషి మారుతా ఉన్నాడు, మనుషులు వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అంతే తప్ప మనం అది ఎప్పుడు ఎట్లుండో తెలియదు కదా, చెప్పలేం కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక తీరు ఉండే, ఇప్పుడు ఒక తీరు ఉన్నది, రేపు మా పిల్లలు ఇంకో తీరు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇంకో. ఎప్పుడు బాగుంది, అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎవరి జనరేషన్లో వాళ్ళకి అది మంచిగా అనిపిస్తుంది. అప్పుడైతేనేమో పెద్దలు అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది, గౌరవం ఉండేది, పెద్దల పట్ల అంటే పెద్దలు అంటే భయం ఉండేది, ఆ మర్యాద ఉండేది, ఆ తారతమ్యం ఏందో గుర్తించుకునేది, ప్లస్ ఒక నిదానం ఉండేది, ఆవేశం ఇవన్నీ. ఇప్పుడు ఇలా అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు తొందరపాటు ఎక్కువైంది, ఆవేశం. అట్లా సెల్ రింగ్ అయినంత సేపట్లో ఆవేశం పెరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అది లేదు. అప్పుడు ఏంటంటే మేము కొన్ని కిలోమీటర్లు నడిచిపోయేటోళ్ళం, ఇప్పుడు తొందర చేరాలి అనేటువంటి ఆలోచన. అదే తొందరనే ఎందుకు మారారంటారన్న ఇట్లా జనరేషన్? ఇక అది మనకు నేను ఏమంటాను కాలమాన పరిస్థితులు అంతే. నిజంగా అన్న మీకు మ్యారేజ్ అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. చదువుకుంటారు వాళ్ళు? బీటెక్ అయిపోయింది పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి డిగ్రీ అయిపోయింది. చూస్తే మీరే చిన్న అబ్బాయి లాగా అనిపిస్తున్నారు అన్న, చూడడానికి ఎంత యంగ్గా అనిపిస్తున్నారు తెలుసా. చాలా గ్రేట్ సెటిల్ ఇప్పుడు అయితే ఫైనాన్షియల్గా అంతా. నా ట్రాకు నేను ఓకే. ఎందుకంటే సదన్న ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, అన్న సెటిల్ అయిందా ఫైనాన్షియల్గా అని కూడా అనుకుంటుంటారు. అసలు ఎంతమంది పిల్లలు పెళ్ళి అయిందా కాలేదని కూడా అనుకుంటారు. సో మీ ఉమ్మడి కరీంనగర్ వాళ్ళకి తెలిసేమో కానీ మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. అందుకే నేను క్వశ్చన్. పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. ఇంకోటి నా చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు వెబ్ సిరీస్ లో సదన్న మంచిగా కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అనేసి కూడా అడుగుతున్నారు. సినిమా వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నది, సినిమాల్లో క్యారెక్టర్లు వేయాలనే ఆలోచన ఉన్నది, ప్లస్ ఓన్లీ నా షార్ట్ ఫిల్మ్లు ఎక్కువ వేయాలనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ఉంది. అందుకోసమని కొంచెం నేనే తగ్గించుకున్నా. మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే నాకు ఉన్నటువంటి ఫ్యామిలీ చూసుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి నాకు ఉన్న టైంలో చేయాలి కాబట్టి అట్లా నేను అన్నిటికీ టైం ఇవ్వడం అనేది ఇబ్బంది. కథలు రాయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్నా మరి? ఏం లేదంటే జనాన్ని మెప్పించాలి, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నా కథలో హాస్యం ఉండాలి, నా కథలో ఒక సందేశం ఉండాలి, అట్లా చూసుకొని రాసుకుంటా ఉంటా, ఏదో ఒక సామాజిక అంశాన్ని తీసుకొని. సదన్న ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకొని ఆ లాంగ్వేజ్ తగ్గట్టే కథలు రాసుకుంటాడు. ఎస్పెషల్లీ పల్లె కథలే రాస్తారు. రాయడానికి రీజన్ ఏంటి అసలు? అంతే, ఇప్పుడు పల్లెనే కదా మూలం, పల్లె లేదు పట్టణం లేదంటారు. అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. కాబట్టి ఆ మూలాన్ని మర్చిపోకుండా నేను ఆ పల్లె కథల్ని రాసుకుంటున్నా. సదన్న ఒకటే భాషలో మాట్లాడతారు, వేరే భాషలో మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి? ఇంగ్లీష్ మాట్లాడా, హిందీ మాట్లాడా అని కూడా అడుగుతున్నారు. ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతా. ఒక్కసారి ఇంగ్లీష్ హిందీలో మా డైలాగ్ కొట్టన్నా. कुछ लोग दो जुले बिजली के 3 पंखे, छोटी बड़ी पेटियां, कुर्सी, अलमारियां, कुछ किताबें और बेताल उतर रहे हैं. समझे क्या? मैं कौन है पूछो, और क्या पूछते मुझे पूछो. అన్నా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడన్నా మీలో. అసలు అమ్మా కామెడీ కాదు, మొత్తం మాస్ విలన్ క్యారెక్టర్ కూడా ఇయ్యన్న అప్పుడప్పుడు. ఎట్లాగో చిచ్చులు పెడుతుంటారు కదా అందరి ఇంట్లలో, సో అప్పుడప్పుడు కూడా ఈ మటర్లకు ఏమంటారు, మటర్లు ఇప్పుడు ఒకటి రాస్తున్నావు అంటే నా దాంట్లో వైలెన్స్ ఉండకుండా ఉండాలి. విలన్ కూడా ఒక కామెడీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెటిల్మెంట్ శంకర్ అంటే అందులో ఒక డైలాగ్ ఉంటుంది. అప్పుడు ఒక ఓమిని వ్యాన్లో దిగుతాం, మన వాళ్ళు అనుచరులు వస్తారు, నా అనుచరులు అటు ఇటు నిల్చుండి జస్ట్ ఇట్లా డోర్ తీయంగానే గాలి వస్తుంది, ఇట్లా నా అడిగేయంగానే గాలి వస్తుంది. తర్వాత రెండో అడుగు పడి ఇట్లా నిల్చొంగానే ఆ పక్కన ఉన్నటువంటి వాడు తుమ్ముతాడు. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, పక్కోడు ఉంటాడు, ఏంద్రా అన్న దిగి నిల్చొంగానే తుమ్మినావు అంటే, అప్పుడు నేను అన్విని చేసి సూడు తమ్మి, గాలి పెట్టినప్పుడు దుమ్ము, పర్షం పట్టినప్పుడు తుమ్ము, కామన్ తమ్మి అంట. అంటే ఒక విలనిజం అనేది అలా చిన్నగా ఇంట్రడక్షన్ చేసినామని. గుండు గుల పెడితే గోక్కోవాలి, గుండెల బాధ ఉంటే చెప్పుకోవాలి,
ఓ ఆ ఫ్రేమింగ్ డైలాగులు ఉంటాయి, అంటే విలనిజం కామెడీగా ఎట్లా చేయొచ్చు అనే దాని మీద నన్ను నేను పరీక్షించుకుంటా ఉంటాను. ఓకే అన్న, ఇంకోటి మీ జీవితంలో ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? మా నాన్న చనిపోయినప్పుడు బాధపడ్డా, చిన్న ఉన్న నేనప్పుడు జస్ట్ 8వ తరగతి, ఏం తెలియదు అవగాహన, అసలు సమాజం అంటే పూర్తి తెలియని సమయం బాగా. అప్పుడు ఇంకా తర్వాత రెండోది రీసెంట్గా మా అమ్మ చనిపోయినప్పుడు, అవి నాకు చాలా బాధ వేసినటువంటి, ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు. ఆ తర్వాత మా మామయ్య గారు, ఓ నాకు పిల్లనిచ్చిన మామయ్య, ఎందుకంటే తను నాకు తండ్రిలాగానే ఉండేటోడు. మా ఇద్దరి మధ్యలో అంత ర్యాప్ ఉంటుంది, చాలా మంచి సంబంధం ఉంటుంది. మా మామయ్య అంటే ఆ రెస్పెక్ట్, నేనంటే ఆయనకు అట్లా ఉండేది. ఇట్లా అంటే వాళ్ళని కోల్పోయినప్పుడు చాలా బాధపడ్డాను నేను. నా జీవితంలో ఎదగడం కోసము అవన్నీ సెకండరీ, కానీ ఒక అనుబంధం ఉంటుంది చూసిరా, అవి దూరమైనప్పుడు బాధపడ్డా. నాకు జన్మనిచ్చిన వాళ్ళు అట్లాంటి కొన్ని సందర్భాలు. నిజంగా మిమ్మల్ని ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్స్ దాదాపు ఎవరు ఏం చేయరు, ఎందుకంటే కింద కామెంట్స్లో కూడా కొంతమంది ఇప్పటివరకు అట్లాంటి నెగటివ్ ఎవరు లేరు. ఎవరో కొందరు చేస్తారు, మంచిని స్వీకరించాలి. నేను ఏమంటున్నా, వాళ్ళ మనస్తత్వాలను బట్టి, కానీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను నేను. నన్ను తిట్టే వాళ్ళైనా, నాకు ఇంత అన్నం పెట్టే వాళ్ళైనా, అందరు ఎవరైనా మంచిగా ఉండాలని కోరుకుంటాను నేను. ఓకే. అండ్ మీరు జీవితంలో ఎప్పుడన్నా స్టేజ్ ఎక్కిన సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని? ఏం స్టేజ్? ఏదైనా మీ జీవితంలో ఇప్పటివరకు ఏదైనా స్టేజ్ ఎక్కారా? ఏమన్నా అచీవ్మెంట్స్, అవార్డ్స్, సంథింగ్ స్కిట్స్? రీసెంట్గా నాకు అంతకుముందే ఆ సెక్యూరిటీ అనే అవార్డు ఇచ్చారు. ఓకే. ఫస్ట్ ఆ సెక్యూరిటీ, తర్వాత నవ్వుల రారాజు అని. రీసెంట్గా చార్లీ చాప్లిన్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కాళోజీ గారిది కూడా ఇవ్వడం జరిగింది. అంటే అది వివిధ సంస్థలు ఉంటాయి కదా, అట్లా. నేను ఏమంటున్నాను, నాకు 10 మంది నా షార్ట్ ఫిల్మ్ చూసి నవ్వీరంటే అదే నాకు పెద్ద అవార్డు అనిపిస్తుంది, పెద్ద బహుమతి. ఇంకా మిగతా వచ్చినా రాకపోయినావన్నీ నేను ఎప్పుడే దేనికోసం ఆలోచించలేదు. ఫస్ట్ టైం మీ స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఎక్కడ జరిగిందన్న? మా ఊర్లోనే, నేను పుట్టిన ఊర్లోనే ఫస్ట్ స్టేజ్ ఎక్కడం జరిగింది. అప్పుడు నాకు 9వ సంవత్సరం. అదే బుర్రకథ ప్రధాన కథకునిగా ఫస్ట్ నా 9 సంవత్సరాలు అప్పుడు నా ఏజ్. అండ్ ఇంకోటి అన్న సదన్న, చాలామందికి ఎమోషనల్ ఏంటంటే, చాలామంది ఇండస్ట్రీలో నేను ఎదగాలి, ఏదో డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి, లేదా యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి, హీరోగా, ఎక్సెట్రా ఎక్సెట్రా. చాలామంది ఫ్యామిలీలో చెప్పకుండా కూడా ఇక్కడ వచ్చి కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో. చాలామందికి ఆపర్చునిటీ కూడా రేర్గా వస్తూ ఉంటాయి. కొంతమంది షార్ట్ ఫిల్మ్ ద్వారా నిరూపించుకొని డైరెక్షన్ చేయాలా, యాక్టింగ్ చేయాలా అనేసి కూడా చాలామంది ప్లాన్ చేసుకుంటుంటారు. ఓవరాల్గా దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది 100కి 30% ఉంటుంది అంటారు. సో ఈ ఓవరాల్గా క్యాల్కులేట్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే ఇక్కడున్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు వాస్తవంగా. నేను ఉండేది పల్లెటూరులో ఉంటా. నేను ఏంటంటే ఏదో నాకు అవకాశం వచ్చినప్పుడు వచ్చి చేసిపోతూ ఉంటా. ఇక్కడున్న పరిస్థితులు, వాళ్ళ యొక్క అంటే దానికోసం వాళ్ళు చేసుకునేటువంటి ఆ పని విధానం అవన్నీ ఎట్లుంటాయి. ఇప్పుడు నేనైతే నా దగ్గర షార్ట్ ఫిల్మ్ కోసం నేను ఏం చేయాలో అది చేసుకొని, ఎట్లా రాసుకోవాలి, కథ ఎట్లుండాలి, నేను ఈ క్యారెక్టర్కి ఎవరిని ఎంపిక చేసుకోవాలి, లొకేషన్ ఎట్లుండాలి, డబ్బింగ్ ఎట్లా చెప్పాలి, ఇవన్నిటివిని నాకు నేనే చేసుకుంటా. అది జనాన్ని అంత రిలీజ్ అంటే ఇక రిలీజ్కి ముందు ఒక్కొక్కసారి నేను వేరే వాళ్ళకు చూపెడతా. మామూలు ప్రేక్షకులు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, అసలు దానికి సంబంధం లేని వాళ్ళని కూడా కూర్చుండబెట్టి చూపెడతా. వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఒక్కొక్కల ఎట్లున్నది వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది నాకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ మనకు కావాల్సింది నార్మల్, ఏం తెలియని వ్యక్తి ఎక్కడనైతే ఉన్నది ఎక్స్ప్రెషన్, అది నాకు తీసుకుంటాను నేను. ఓకే. మిగతా వాళ్ళు టెక్నికల్, ఇప్పుడు కొందరు కెమెరా గురించి తెలిసిన వాళ్ళు కెమెరా ఇక్కడ ఈ షాట్ ఇట్లుండాలి అట్లుండాలి, అది నాకు సంబంధం లేదు. ఆ షాటు ప్రేక్షకునికి సంబంధం లేదు. టోటల్గా కథ నవ్వించిందా లేదా, టోటల్గా కథ తనకు నచ్చిందా లేదా అనేది చూసుకుంటాను. అట్లా నేనైతే అట్లా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడి నాకు తక్కువ. మిమ్మల్ని ఏ ప్రొడక్షన్ అన్నా ఇబ్బంది పెట్టిందా? ఎందుకంటే మీరు చాలా మూవీస్ చేశారు కదా, సో మేబీ చెక్కు కాడ కావచ్చు. లేదు, అలాంటి ఏది లేదు. ఎలాంటి వివాదం అనేది ఇప్పటివరకు లేదు. అండ్ సదన్న కొంతమంది డైరెక్టర్స్ని మీట్ అయ్యి వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు, అట్లాంటివి కూడా ఏం లేదు. నేను ఉండేది అక్కడ, అసలు నేను ఇక్కడనే ఉంటే. ఇప్పుడు బేసిక్గా కొంతమంది డైరెక్టర్స్ పిలుస్తారు, కథ చెప్తాం రండి అని చెప్తారు కదా. లేదు, పిలుస్తారు, పిలిచి క్యారెక్టర్లు ఇస్తూ ఉన్నారు. అట్లా అంటే వాళ్ళు నా క్యారెక్టర్ ఫైనల్ అయినప్పుడే నన్ను పిలుస్తారు, దాపు అనుకుని పిలుస్తారు. అట్లా వచ్చి చేసిపోతున్నా. మరి సదన్న తక్కువ నేను, ఎందుకంటే నేను ఎక్కువ షార్ట్ ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్. నేను ఎక్కడో దూరంగా ఉంటాను. మళ్ళీ కొన్ని సందర్భాల్లో అలా ఫోన్లు కలవచ్చు, కలగపోవచ్చు.
ప్లస్ నాకు టైం వీలు కావచ్చు కాకపోవచ్చు, వేరే ప్రాజెక్టులలో కూడా ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు హాలిడేస్ లేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అట్లా అంతే తప్ప వేరే నాకు ఏది లేదు. నాకు అవకాశం వచ్చినప్పుడు వచ్చి చేసిపోతాను, నేనే చెప్తున్నాను కదా. నిజంగా సదన్న నెక్స్ట్ మీ గోల్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏం లేదు, ఏదైనా సినిమా అవకాశాలు వస్తే చేస్తా, లేదంటే నా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటా. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జనాన్ని నవ్వించాలనేది నా ప్రయత్నం, అంతే. ఇంకా నాకు అయితే ఒకటి ఉన్నది, ఒక ప్లాట్ఫామ్ ఉంది, నా షార్ట్ ఫిల్మ్ ప్లాట్ఫామ్ ఉంది. నాకు ఏ ప్లాట్ఫామ్ రాకపోయినా, ఏ అవకాశాలు రాకపోయినా, నా షార్ట్ ఫిల్మ్ ద్వారా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జనాన్ని నవ్వించాలనే ప్రయత్నం కొనసాగుతుంది. సదన్న కమెడియన్ యాక్టర్గానే చేస్తారా, ఫ్యూచర్లో హీరోగా కూడా చేసే ఛాన్స్ ఉందంట? హీరో ఏం లేదు, అట్లనే ఏమి లేవు. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా కామెడియన్స్లో? మరి నేను ఫస్ట్ అంటే రాజబాబు గారు నాకు బాగా ఇష్టం. రాజాబాబు ఎందుకు? రాజబాబు అంతే, ఎందుకో ఆయన నచ్చింది అంతే. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డైలాగ్ చెప్పే విధానం కానీ అది చూస్తేనే అట్లా అనిపిస్తుంది. కొందరిని చూసినప్పుడు ఇప్పుడు తర్వాత మనకు బ్రహ్మానందం గారు కావచ్చు, అంటే కొందరు స్పెసిఫికేషన్. అప్పట్లో అయితే రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, గిట్లా రేలంగ్ గారు గిట్లా, అంటే వీళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది వాళ్ళలో. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ డిక్షన్ చెప్పే విధానం అట్లా నాకు బాగా నచ్చేవాళ్ళు. అట్లా కమెడియన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్, ఇప్పుడు మీరు ఎంఎస్ గారిని తీసుకోరి, అలీ గారిని తీసుకోరి, ప్లస్ వేణు మాధవ్ గారిని తీసుకోరి, జయప్రకాష్ రెడ్డి, అంటే ఈ కమెడియన్స్ వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. అందరూ కూడా నాకు ఇష్టలే. ఎల్బి శ్రీరామ్ గారు వాళ్ళ యొక్క డిక్షన్ వేరుంటే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అట్లా అందరూ కమెడియన్స్ అంతా కూడా నవ్వించడం కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఆల్ కమెడియన్స్ ఇంట్రెస్ట్, ఎందుకంటే నేను ఒక కమెడియన్ కాబట్టి కమెడియన్స్ అంటే నాకు కూడా బాగా ఇష్టం, అందరు ఇష్టమే. నిజంగా కమెడియన్ అంటే మామూలు విషయం కాదు, ఒక వ్యక్తిని నవ్వేయాలంటే కూడా చాలా కష్టం అంట. నిజంగా అలా యాక్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఒక కమెడియన్? నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి, కానీ లోపల బాధ పెట్టుకొని కూడా ఒక కెమెరా ముందు వచ్చి నవ్వించాలి. తన గుండెలో బాధ ఉంటుంది, బట్ ప్రేక్షకుల కోసం నవ్వించాలి. అది కమెడియన్, అది పెద్ద సాహసం, అది అంత ఈజీ కాదు. తన గుండె నిండా బాధ ఉంటుంది, కానీ ముఖంలో నవ్వును చూపెట్టాలి. అది ఒక కమెడియనే చేయగలుగుతాడు నాకు తెలిసి, మిగతా వాళ్ళ నుంచి కాదు, అది అంత ఈజీ కాదు. అందుకోసమనే కామెడీ కత్తిమీన సాము అంటారు. ఎస్, తనలో మదనం జరుగుతున్న, తనలో బాధ నీళ్ళలాగా మసులుతున్న లోపల మనసులా, బట్ ముఖంలో మాత్రం నవ్వే చూపించాలి కమెడియన్గా. అట్లా మా ఛానల్ ద్వారా చాలామంది చూస్తుంటారు, డైరెక్టర్స్ కావచ్చు, ఎక్సెట్రా. సో వాళ్ళ కోసం ఒక 5 నిమిషాలు ఏదైనా నవ్విస్తారా? అట్లా కష్టమే నేను చేసేది. మీకు ఇష్టమైన సీన్ ఏదన్నా నవ్వించండి. అట్లా చెప్పడం కష్టమే, అట్లా చెప్పడం కష్టమే. నేనేమంటున్నా, ఓన్లీ నాకు ఎందుకో ఆ కెమెరా ముంగటనే నేను ఎక్కువ ఆ క్యారెక్టర్లో చేస్తూ ఉంటా మామూలుగా. బేసిక్గా మీ స్కిట్లకి మామూలుగా మీ వీడియోస్కి ఏ కెమెరా వాడుతుంటారు? ఫోన్లోనా లేకపోతే? ఫోన్ కాదు. నా ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు డబ్బింగ్ లేకుండా నేను ఏ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలే. నా కెమెరానే వాడతాం, డబ్బింగ్ ఉంటుంది, దానికి ఆర్ఆర్ ఉంటుంది, అన్ని టెక్నికల్గా వాల్యూస్ ఉంటాయి. టెక్నికల్ వాల్యూస్ అంటే సాంకేతికపరమైనటువంటి ఎక్కడ లోటుపాట్లు లేకుండానే చూసుకుంటాం. అండ్ మీ జీవితంలో ఎదుర్కోలేని కష్టాలు అంటే ఏంటి? ఏముంటుంది, ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. ఒకటే ఉంటుంది, బాధ లేని మనిషి ఉండడు. ప్రతి మనిషి జీవితంలో సంతోష సమయాలు ఉంటాయి, బాధపడే సమయాలు ఉంటాయి. అన్నిటినీ అనుభవించాల్సిందే. అన్నిటినీ అనుభవిస్తూ మన లక్ష్యం కోసం పని చేసుకుంటే మనం ముందరికి పోవాల్సిందే. ఎందుకంటే బాధపడితే ఆగిపోతాం, బాధ లేని మనిషి ఉండడు. అదే బాధ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఆగిపోతాం మనం. కాబట్టి ఇవి సముద్రంలో అలల్లాగా మనిషి జీవితంలో కూడా బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సదన్న చాలా వీడియోస్ చేసి చాలామంది ఎంటర్టైన్మెంట్ చేశారు. అండ్ రీసెంట్గా ఎంత డెవలప్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కొన్ని షోస్ ఉన్నాయి, ఆ షోస్లలో కనిపించకపోవడానికి రీజన్ ఏంటి మరి? నేను అట్లాంటి ఏ ప్రయత్నాలు చేయట్లేదు. నేను ఓన్లీ నాకు తెలిసింది నేను షార్ట్ ఫిల్మ్, నేను చెప్తున్నా కదా, షార్ట్ ఫిల్మ్, ఆ తర్వాత 2వ ప్లాట్ఫామ్ సినిమా. ఇంకా మిగతా వాటి కోసం నేను ఎక్కడ ఏ ప్రయత్నాలు చేయట్లేదు. యూట్యూబ్ నుంచి బాగానే వస్తుందన్న రెవెన్యూ? అది సెకండరీ, అవన్నీ అంతేం లేదు, అంతే ఉండదు. ఒకవేళ నేను చెప్పింది అనుకోరి, నాకున్న డిలే అంటే క్లియర్ చేయగలుగుతారా? అంటే క్లియర్ చేస్తా అంటే నేను చెప్తా అన్న. ఇంకోటి అన్న సదన్న, మీరు ఏదైనా చెప్పేది క్లారిటీ ఉంటుంది, కానీ కొంతమంది ఫోక్ ఇండస్ట్రీలో సాంగ్ చేసేటప్పుడు మాకు ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అని చెప్తుంటారు.
సో వాళ్ళకన్నా ఎక్కువ రీచ్ మీ దానికే ఉంది మరి కొన్ని స్కిట్లోకి, మరి బాగా సంపాదించిన అనుకుంటారు మరి. లేదు కాదు, చాలా యూట్యూబ్లలో చాలా ఫేక్ విషయాలు ఎక్కువ ఉంటాయి. నేను చూసిన, ఎందుకంటే నా మీద కూడా వచ్చినాయి ఏమొచ్చినాయి వాస్తవం. అయ్యా సెకండ్ నేను ఏమంటున్నా, ఫేకు అనేది విషయాలు ఎక్కువ ఉంటాయి, చాలా మట్టుకు ఫేక్ ఉన్నాయి. వాస్తవం ఏందో అక్కడికి వస్తే వెళ్తుంది, నా దగ్గరికి వస్తే వెళ్తుంది కదా. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి వస్తేనే వెళ్తుంది మీకు. నేనేందనేది నీకు తెలుస్తుంది కదా. ఇంటి ముందు BMW కారు నేనేమంటానా, ఇప్పుడు ఎక్కడో పోయి ఒక ఫోటో దిగుతా కూడా ఇది ఈయనదే అంటారు, ఎక్కడో పోయి ఇంటికాడ ఫోటో దిగుతా కూడా అది అయినదే అంటారు. అది ఎవరిదో ఏందో అనేది వాస్తవం గ్రౌండ్కి వెళ్తే తెలుస్తుంది. అట్లా అందుకోసమే ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా ఈ ట్యాగ్ లైన్స్ కూడా చూసిన, కానీ కింద కామెంట్లో తిట్టిరు వాళ్ళని. నా మీద ఒక ట్యాగ్ లైన్ పెడితే కింద తిట్టిరు, వాళ్ళని తిట్టిరు, ఎవరైతే ఇంటర్వ్యూ చేసారో వాళ్ళని తిట్టిరు. నేనే ఫోన్ చేసిన వాళ్ళకు, డిలీట్ చేసుకోరండి. సదన్న మాస్ అంటవా, ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం మనం. జీవితంలో ఒక మనిషికి మంచి అయిపోయినా పర్లేదు కానీ చెడు చేయద్దు, అందులో ఆర్థికంగా ఎవరికి నష్టం చేయద్దు. అది గుర్తుపెట్టుకుని పని చేయాలి. నేను అదే నాకు ఓ పూట తిండి లేకపోయినా పర్లేదు కానీ ఇంకో వ్యక్తిని నష్టం చేయద్దు అనేది నేను నా పిల్లలకు కూడా అదే చెప్తా ఉంటా. మన కష్టం మీద మనం బతకడం నేర్చుకోవాలి, ఇంకొని పొట్టగొట్టే ప్రయత్నం లేదు, అది నాకు అవసరం కూడా లేదు. చాలు, నేను మనిషిగా పుట్టిన, ఇన్ని జీవులలో మనిషిగా పుట్టిన, నేను ఉన్నంతసేపు నేను ఎట్లనైతే సంతోషంగా, నేను ఎట్లనైతే స్వేచ్ఛగా, నేను ఎట్లనైతే నా కష్టమైన బతుకుతానో నా సాటి మనుషులు కూడా అట్లనే బతకాలని కోరుకుంటాను నేను. అంతే అంతే తప్ప మిగతా ఇంకోళ్ళు నా వల్ల బాధపడాలి, నేను బాధ పెట్టాలి, నేను తిట్టాలి, అట్లాంటి ఇంకోని దోసుకోవాలనే ఆలోచన నాకు లేదు. నా కష్టమైన నేను బతకాలి, అందరూ మంచిగా ఉండాలి. అందుకే నా ట్యాగ్ జనానందమే సదానందం. అంతే నేను కోరుకునేది అదే. ఇప్పుడున్న జనరేషన్ డబ్బుకి బట్టకే విలువ ఇస్తారు అనేసి కూడా వింటూ ఉంటాం, నిజమే అంటారు అదంతా? కాదండి, ఎప్పుడైనా పనిలో డిగ్నిటీ ఉంటుంది. నాకు తెలిసింది పనిలో డిగ్నిటీ ఉంటుంది, కానీ ఈ అపియరెన్స్ అందరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేధస్సు దీనికి డిగ్నిటీ ఉంటుంది, ఇందులో ఉంటుంది, ఆ పనిలో అంతే తప్ప. ఇప్పుడు సదానంద అన్న ఒకటి ఎగ్జాంపుల్ అన్న, మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు అనుకోండి, మీరు నడుచుకుంటూ పోతే ఎలా వాల్యూ ఇస్తారు, కార్లో పోతే ఎలా వాల్యూ ఇస్తారు? నేను ఎట్లా పోయినా కూడా ఒకటే అనుకుంటా, గమ్యం ముఖ్యం. ప్రయాణం ఎట్లా సాగిందని, నువ్వు ఆటోలో పోయినావో, సైకిల్ పోయినావో, నడిచిపోయినావో కాదు, నువ్వు ప్రారంభించి నీ గమ్యాన్ని చేరుకునేటువంటిది ఇదంతా చూసినావా, ఎట్లా పోయినాకంతే. అక్కడ కావాల్సిన మనిషి, పలానా మనిషిని మనం ఇన్వైట్ చేసినా వచ్చిందా, ఓకే. కొన్ని సందర్భాల్లో ఆదర్శం కూడా కావచ్చు కదా, ఆయనకు లేకపోవచ్చు, ఆయన మామూలుగా నడిచిపోవచ్చు, ఏదో ఆటోలో పోవచ్చు, అన్నీ ఉండాలని లేదు కదా. ఒక మనిషి ప్రజాదరణ పొందినంత మాత్రాన ఆయన ఆర్థికంగా కూడా బాగుండాలని లేదు కదా. అది అందరు కదా, మన ఇప్పుడు మన అమ్మ నాన్నలో లేకపోతే మన పూర్వీకుల సంపాదన లేదు కదా. మన కష్టమైన బతుకు, మన ఫ్యామిలీని నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నాం. అట్లాంటప్పుడు అన్నీ నేను అనుకున్నట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నన్ను మనిషిగా పిలిచిరు కాబట్టి నేను పోతా. సదన్న, నిజంగా చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని యాక్టర్ అవుదామని అనుకుంటారు, వాళ్ళకి ఇచ్చే మీరు మెసేజ్ ఏంటి మరి? ఏం లేండి, మనకు సమయం అనేది చాలా విలువైంది. కాలం వయసు రెండు విలువైనటువంటి. ఏంటంటే కాలం సాగిపోయిన కొద్దీ వయసు కూడా కరిగిపోతూ ఉంటుంది. అందుకోసం మనం ఏదైతే ఎంపిక చేసుకుంటామో దానికోసం కష్టపడి నేను నిలబడతా అనుకున్నప్పుడే దాన్ని ఎంపిక చేసుకుంటే నయం. ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు కాబట్టి ఎవరైనా ఒక రంగాన్ని ఎంపిక చేసుకుని నేను కష్టపడి ఎట్లయినా నిలబడతా అని అనుకోండి, దానికోసం కష్టపడాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడతా అనుకున్నప్పుడే రావాలి. అట్లయితే బెటర్. లేనప్పుడు మనం ఇంకేదో పని చేసుకోవడం బెస్ట్. సదన్న, మీకు అప్పుడప్పుడు ఏమైనా సర్ప్రైజెస్ కాల్స్ వస్తుంటాయా? ఏమైనా షోస్ నుంచి, రియాలిటీ షోస్ నుంచి, ఎస్పెషల్ బిగ్ బాస్ నుంచి ఏమైనా వచ్చినాయా? ఒకసారి వచ్చిందా బిగ్ బాస్ నుంచి? స్టార్టింగ్ సెకండ్ సీజన్ అనుకుంటా. ఓకే, సెకండ్ సీజన్ ఇప్పుడు. ఓకే, ఎట్లా అనిపిస్తాను ఆ షోస్ చూస్తుంటే? నేనేమంటాను, నేను టీవీ తక్కువ, నేను చూడను. నేను ఎక్కువ టీవీలో చూస్తే అడవికి సంబంధించినటువంటి ఎనిమల్ ప్లానెట్, జంతువులు, అవి ఇట్లాంటి అడవులు అట్లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాయి. నాకు అవి ఇష్టం. ఇవన్నీ తక్కువ. మరి ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందన్న సీజన్ 2? మరి లేదు, రిజెక్ట్ ఏం లేదు. నాకు కాల్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ చేసిరు అంతే. తర్వాత మళ్ళీ కాల్ ఏం రాలే నాకు. అరే ఎందుకట్లా మరి? అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు నాలాంటి 100 మందిని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళకి ఏదైతే కావునో వాళ్ళు కొంత 100 మంది ప్లాట్ఫామ్ ఉండదు కదా ఆడ, అట్లా చేసి పెట్టుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడుతుంది కావచ్చు, ఎప్పుడైనా పిలుస్తారు కావచ్చు, చెప్పలేం కదా. నెక్స్ట్ సీజన్లో ఏమన్నా కాల్స్ వస్తే వెళ్తారా మరి? నాకు అట్లాంటి నేను ఏమంటున్నా, నాకు నా లైఫ్ స్టైల్ వేరు. ఇవన్నీ సెకండరీ. నేను ఎటు వెళ్ళను.
నా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చినాయి, విలేజ్ నేటివిటీ కావచ్చు, కమర్షియల్ సినిమాలు చాలా వచ్చినాయి. మీకు బాగా కనెక్ట్ అయిన సినిమా అంటే ఇది రీసెంట్ గా? సినిమాలు కూడా చూడడం తక్కువ అన్న బలగం సినిమా చాలా మంది కనెక్ట్ అయ్యారు. మరి అది మీ కొలీగ్సే వాళ్ళంతా అది చూసిన నేను. అట్లానే కాదు, ఎట్లా అనిపిస్తుంది వేణు సినిమా అంటే బలగం వేణు? అది మనిషి జీవన విధానంలో ఒక చాలా కీలకమైనటువంటి అంశం అది. అలాంటి అంశంకి ఎవరైనా కనెక్ట్ కావాల్సిందే మనిషి జీవితంలో. ఇంకా దానికి కనెక్ట్ కాకపోతే ఎవరికి కనెక్ట్ అవుతారు? అట్లాంటి అంశాన్ని జోడించి వేణుగారు చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ అందులో మ్యూజిక్ కానీ బీమ్స్ అంటే మనసును హత్తుకునేటువంటి కొన్ని సన్నివేశాలు ఉంటాయి అట్లా. ఇప్పుడు కొంతమంది షోస్లలో యాక్టర్స్ ఉంటారు, వాళ్ళంతా మీకు టచ్లో ఉంటారు అన్న. ఇప్పుడు బలగం వేణు కూడా మీకు తెలిసిన వ్యక్తి. ఎప్పుడన్నా కంగ్రాచులేషన్ విషెస్ ఏమని చెప్పారా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా? లేదు అట్లేం లేదు. నంబర్ లేదు అసలు నా దగ్గర నంబర్ లేదు. మొత్తం ప్రపంచం వేరుగా మీది. కలిసినప్పుడు నమస్కారం బట్టి చెప్పి అంతే. ఒకసారి కలిసాం. జబర్దస్త్ కూడా మీకు ఆఫర్ వచ్చింది అన్న? అసలు చేసిన 8 ఎపిసోడ్లు చేసిన నేను. అరే అవునవును, స్టార్టింగ్లో చేసిన. ఇంకా నాకు ఇంటికాడ ఉన్న పరిస్థితుల వల్ల నేను మళ్ళీ అప్పుడు ఏంటంటే మా పెద్ద మనుషులు ఉండేది ఇంటికాడ, మళ్ళీ మనకు ఫ్యామిలీ అటు ఇటు తిరగడం అంటే ఇబ్బంది. నాకు జాబు హాలిడేస్ సరిగా మనకున్న హాలిడేస్లో నేను షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నాకు టైం సెట్ కాలేదు. అండ్ మీ జీవితంలో బిగ్గెస్ట్ తప్పులు చేసిన అంటే ఏమన్నా, ఏ సిచ్యువేషన్స్? అంటే ఇంత మంచి స్థాయికి వెళ్ళకుండా ఉండడానికి? లేదు తప్పే లేదు, మంచి స్థాయిలోనే ఉన్నాయి కదా. అంటే ఈ తప్పు చేయకపోతే ఇంకా నేను పెద్ద స్థాయికి వెళ్ళాను కదా. లేదు, ఇప్పటికైతే మంచి స్థాయిలో ఉన్నా. ఏ తప్పు చేయలేదు. నేనేమంటున్నా, నేను హ్యాపీగానే ఉన్నా. నాకు ఏ స్థాయి అవసరం లేదు. నేను సామాన్య మనిషిని అంతే. నాకు స్థాయిలు లేవు, నేను ఏది కాదు. అందరిలాగా నేను సామాన్యున్నే. నేను నాకు ఏ స్థాయి తెలుసా అన్న, మీరు చాలా డౌన్ టు పెడుతున్నారు. అసలు వీడియోస్ లో ఎంత రీచ్ ఉంది. ఇవాళ రేపు కొంత రీచ్ వస్తే కాలు మీద కాలు వేసుకుని తమ్ముడు చెప్తలే వస్తలే అంటారు. సో మీరు అంత సింపుల్ సిటీ ఉండడానికి కారణం ఏంటి అసలు? ఏం లేదు, నేనంటే సామాన్య. నేను ఒకటే ఎట్లుంటుందంటే, ఇక్కడ నాది కాదు అని తెలుసుకోనంత వరకే నేను అది ఇది అని ఏదో అనుకుంటాం. కానీ నేను కూడా శూన్యం అని తెలుసుకున్న రోజు ఉంటుంది చూసిరా, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి నేను శూన్యం అనేది నాకు తెలుసు. నథింగ్. నేను ఇక్కడ ఏది లేదు. నేను ఇక్కడ పెద్ద హోదాలో ఉన్ననా, నేను పెద్ద కూడబెట్టిన, నేను పెద్ద బంగ్లాలు కట్టినవన్నీ శూన్యం. ఏం ఉండదు నా పోయే రోజు. అందుకోసమనే మనిషి నేను పుట్టినప్పుడు ఎట్లనో ఇప్పుడు కూడా గంతే. నేను సామాన్యుడిని, నాకు వేరే ఏది లేదు, నాకు ఏ స్థాయి లేదు. అందరిలాగా నేను ఒక మనిషిని అంతే. సదన్న ఏ హీరో పక్కన చేయాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి అన్న? అట్లా నాకు అట్లాంటి ఏమి లేదు. ఏ అవకాశం ఇప్పుడు చిరంజీవి గారు, నాకు ఏ డ్రీములు లేవు. నాకు అసలు కళలే లేవు, ఏ కళలు లేవు. చాలా క్లారిటీతో వచ్చింది ఇంటర్వ్యూకి. ఈ రోజు నేను ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని నేను ఎలా అనుభవించాలి, ప్రస్తుతం నేను నా పని చేసుకుంటే ఎట్లా ఆనందించాలి అనేది తప్ప రేపు భవిష్యత్తు నాది ఏమైద్దో అనేది నాకు ఆ భయం లేదు. ప్లస్ నిన్న గడిచిపోయిన దాన్ని గురించి ఆలోచించి బాధపడేది కూడా లేదు. అది గడిచిపోయింది, దానికోసం బాధపడి నేను చేసేది ఏం లేదు. రేపు భవిష్యత్తులో ఏమైద్దో కూడా నాకు దానికోసం భయం లేదు. ప్రస్తుతం ఈ రోజు నేనున్నానా, ఇది నిజం. దీన్ని ఎలా గడపాలనేది నాకు తెలిసి. ఆర్ఎస్ నంద నుంచి సదన్నాన్ని ముద్దుగా పిలుచుకుంటున్నారు, ఏం చెప్తారు? ఏం లేదు, అదంతా వాళ్ళ అభిమానం. ఏదో మా అమ్మ నాన్న ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కావచ్చు, వాళ్ళ కడుపులోనే ముట్టడం. నన్ను ఈ పని అంటే ఈ హాస్యం ద్వారా జనాల యొక్క అభిమానాన్ని, ఆదరణ పొందడం, వాళ్ళందరూ ఆ ప్రేమతో పిలవడం, వాళ్ళ ఆశీస్సులకు నేను ఎప్పుడు సర్వదా కృతజ్ఞుడిని. రామ్ చరణ్ గారు చెప్పారు రీసెంట్గా ఒక స్టేజ్ పైన, మనిషికి ఎంత టాలెంట్ ఉన్నా అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి మనుషులకు అనేసి కూడా చెప్తుంటారు. అది నాకు చెప్పడానికి వస్తలే కానీ సో చెప్తుంటారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు సాటి మనిషికి మనం మర్యాద అయినప్పుడు మనం కూడా మనిషే కదా. అందుకే మనిషికి మనిషి మర్యాద ఇవ్వాలి, మనిషి మాటకు మర్యాద ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. ఇవన్నీ తర్వాత. నేనేమంటున్నా, సదన్న అనేవాడు సామాన్యుడు, అందరిలాగానే. నన్ను ఏదో భగవంతుడు నాకు ఈ పని ఇచ్చి నువ్వు 10 మందిని నవ్వించని ఉంటే నేను ఆ పని చేస్తున్నా అంతే తప్ప, నా పని వల్ల నాకు గుర్తింపు వచ్చింద తప్ప సదన్న అనేవాడు నార్మల్. ఇప్పుడు ఇండస్ట్రీలో సదన్నకు మర్యాద ఇవ్వట్లేదా? మళ్ళీ మీరు వేరే క్వశ్చన్లు అడగండి. అదేం లేదు, నేనేమంటానా, ఇప్పుడు మీరు మనిషికి మనిషి గౌరవం ఇవ్వాలి, మనిషి మాటకు గౌరవం ఇవ్వాలి అంటున్నా నేను అంతే. ఎవరికైనా అందరికీ అంటున్నా. చాలా అట్టయినట్టు అన్న, చాలా మంచిగా చెప్తున్నారు. ఇది ఎక్కడో ఏమైనా నాకు అసలు ఎలాంటి అట్టు లేదు. నాకు ఇంకోటి ఏంటంటే, నేను ఏది తీసుకోను. నేను ఎట్లా ప్రశాంతంగా ఉండాలనేదే నా జీవితం.
ఉన్న దానిలో సంతోషంగా సంతృప్తిగా ఎట్లా బతకాలి. నేను చెప్పిన కదా అప్పుడే 10 రూపాయల్లో ఉంటే ఆ 10 రూపాయల్లో ఎలా బతకాలి, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇట్లా బతకాలి, అంతే తప్ప లేని దానికోసం నాకు పెద్ద ఆశలు లేవు. ఇంకా నాకు ఇది లేదని బాధ కూడా లేదు, ఏది లేదు. మనిషి ఏంటంటే ఈ ప్రస్తుతం ఎట్లా బతకాలి ఇప్పుడు నన్ను, అందుకే ఈ రోజు నేనున్న నిజం, ఈ రోజు నువ్వు గడుపు. సో సదన్న ఛానల్ ద్వారా ఎప్పుడన్నా యాక్టర్స్ కానీ ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ ఎప్పుడన్నా వచ్చిందా మరి? దానికి ఏం ప్రాబ్లం ఉంటుంది? ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి? ఇప్పుడు పలానా యాక్టర్ వస్తానే రాకుండా ఉండడము అట్లాంటి ఏమి ఉంటే అట్లాంటి మాది పెద్ద రోజులు చేసేది కాదు కదా. ఒక పొద్దున స్టార్ట్ అయ్యి సాయంత్రం అయిపోయే షార్ట్ ఫిల్మ్ అది, అంతే. దానికి ఏముంటుంది, ఒక వచ్చి అరగంట ఒకరిది ఉంటుంది, ఒక గంట ఒకరిది ఉంటుంది. ఎవరి పని మీరు అనుకున్న రీచ్, మీరు అనుకున్న స్థాయికి రీచ్ కావాలని ఏమైనా ఉన్నాయన్నా షార్ట్ ఫిల్మ్స్ ఇది బాగా క్లిక్ అవుతుంది అని కూడా తీసేటప్పుడు అనుకుంటారు కదా? నేను ఒక్కటే ఉంటుంది, అది ఒకటి రాసి విడుదల చేసే వరకే దాని గురించి ఆలోచిస్తా. ఆ తర్వాత అది చూడలేదా కూడా ఆలోచించలేదు. ఓకే, 10 మంది చూడని సంతోషం, 10 మంది అయితే హ్యాపీ అవుతారు అనిపిస్తుంది. అది 1,00,000 మంది చూడని, 1000 మంది చూడని, 1,000,000 చూడని, నేను దానికోసం వాట్ నెక్స్ట్, అంతే. వాట్ నెక్స్ట్ చాలా విషయాలు నేర్చుకున్నాం అన్న మీ నుంచి ఇంటర్వ్యూ ద్వారా, మరి ప్రజలు కూడా నేర్చుకుంటారు. అండ్ మీ స్కిట్లో చాలా ఇది బామ్మడిదిని అల్లుకొని ఒకటి ఏడుస్తారు, బొమ్మడిది అనుకుంటా చనిపోతున్నా రేపు నేను అని ఒక సీన్ ఉంటుంది. అది వేరే వాళ్ళది అనుకుంటా, అందులో నేను యాక్టింగ్ చేసినట్టున్నా. మీ దాంట్లోనే అదే, అంటే నేను యాక్టింగ్ చేసి ఉంటా వేరే షార్ట్ ఫిల్మ్ వేరే ఛానల్లో ఏంటది అలా చేసి ఉండవచ్చు. చాలా చేస్తుంటారు, చాలా బిజీ ఉంటారు కొన్ని అవి. ఓకే, సో ఫైనల్ ఏం చెప్తారన్న జనాలకి? ఏం లేదు, సదన్నను ప్రేమించే ప్రజలకి అందరికీ మరొకసారి శనార్థి. మీరందరు ఎప్పుడు కూడా, అంటే నన్ను ఒక సదన్న అనేటువంటి వ్యక్తిని హాస్యం ద్వారా మిమ్మల్ని నవ్వించాలనేటువంటి నా ప్రయత్నానికి మీ యొక్క అభిమానాన్ని, ఆదరణను పంచి నన్ను ఒక హాస్య నటునిగా ఆదరిస్తున్నటువంటి మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం.